రామాయణం 58 లక్ష్మణుడు స్పృహ కోల్పోవడం. లంకానగరానికి చెందిన అనేక మంది వీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో రావణుడు ఆలోచనలో పడతాడు. ఆయనకి ధైర్యం చెప్పి మేఘనాథుడు అను పేరుగల ఇంద్రజిత్తు రంగంలోకి దిగుతాడు. మేఘాల చాటున ఉంటూ భూమిపై ఉన్న వానర వీరులపై ఇంద్రజిత్తు బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఎటువైపు నుంచి ఎవరు బాణాలు వేస్తున్నదీ తెలియక వానరులు అయోమయానికి లోనవుతుంటారు. అలా అదృశ్య రూపంలో యుద్ధం చేస్తున్నది రావణుడి కుమారుడు మేఘనాథుడు అని విభీషణుడు చెబుతాడు. శత్రువు కనిపించకపోవడంతో రామలక్ష్మణులకు కూడా ఆయనను ఎలా ఎదుర్కోవాలనేది పాలుపోదు. ఇంద్రజిత్తు బాణాలకు వానరులు పిట్టల్లా రాలిపోతుంటారు. రామలక్ష్మణులను మరింత బలహీనపరచడం కోసం సీత తలను నరికినట్టుగా మాయా శిరస్సును చూపిస్తాడు ఇంద్రజిత్తు. అది నిజమేనని భావించిన రాముడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వానర వీరులు ఆయనకి సపర్యలు చేస్తూ ఉండగా లక్ష్మణుడు ఒంటరిగా ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. విభీషణుడి మాటలతో రాముడు తెలివి తెచ్చుకుంటాడు. ఇంద్రజిత్తు చేతిలో అతను చూసింది మాయా సీత శిరస్సు అని విభీషణుడు చెప్పగా ఆయన మనసు కుదుటపడుతుంది. లక్ష్మణుడు కూడా స్పృహ కోల్పోయినట్టు వానరులు చెప్పడంతో రాముడు ఆందోళన చెందుతాడు. ఎంతసేపటికీ లక్ష్మణుడిలో కదలిక లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కంగారు పడవలసిన పనిలేదని చెప్పిన సుషేణుడు సూర్యోదయం కాకముందే సంజీవిని మొక్క తీసుకురాగలిగితే ఫలితం ఉంటుందని రాముడితో చెబుతాడు. ఆ మొక్క ఎక్కడ దొరుకుతుందనేది హనుమంతుడికి వివరిస్తాడు. అంతే మరుక్షణమే హనుమంతుడు ఆ దిశగా ఆకాశ మార్గాన బయల్దేరతాడు. సుషేణుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్న హనుమంతుడు సంజీవిని మొక్క కోసం వెదకడం మొదలుపెడతాడు. అయితే ఆ పర్వతంపై ఎన్నో రకాల మొక్కలు ఉండటం వలన వాటిలో సంజీవిని మొక్కను వెదకడం కష్టమవుతుంది. సుషేణుడికి ఆ మొక్క లక్షణాలు క్షుణ్ణంగా తెలుసుగనుక సమయాన్ని వృధా చేయకుండా ఆ పర్వతాన్ని అక్కడికి తీసుకెళ్లడమే మంచిదని భావించి పర్వతాన్ని పెకిలించుకుని వెడతాడు. అలా సూర్యోదయం కాకుండానే వెళ్లి లక్ష్మణుడి ప్రాణాలు నిలబెడతాడు. రాముడి అభినందనలు అందుకుంటాడు.